నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. అవి ఇవాళ వీడియో వచ్చేసా కదా టెక్ న్యూస్ మంచి ఇన్ఫర్మేషన్తో పాటు వచ్చినవి గ్రాఫిక్ కార్డ్ ఏదైతే ఉందో పవర్ సప్లై వల్ల బయటపడ్డది మంచి ఇంట్రెస్టింగ్ ఇండియా గేమ్ అనమాట. ఫ్రీగా ఆడొచ్చు మీరు. అండ్ పోకో వాళ్ళకి సంబంధించిన స్మార్ట్ ఫోన్ అప్డేట్, IQ Z9s సంబంధించిన అఫీషియల్ డీటెయిల్స్ అండ్ కొంచెం యూనిక్ బర్డ్స్కి సంబంధించిన అప్డేట్ తీసుకొచ్చాను. బై చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పోస్ట్ చూసుకోవడం మాత్రమే సామ్సంగ్ నుంచి ఉండదు. సో సామ్సంగ్ గెలాక్సీ A06 స్మార్ట్ ఫోన్కి సంబంధించిన కలర్ ఆప్షన్స్, కొన్ని ప్రాసెసరు, కొన్ని ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో బయటపడ్డాయి. ఫస్ట్ చూసుకుంటే స్మార్ట్ ఫోన్ 3 కలర్ వేరియంట్ వస్తుంది, గ్రీన్, బ్లాక్ అండ్ వైట్ కలర్ వేరియంట్లో వస్తుంది అనేసి అయితే కొంతమంది ఇక్కడ లీక్స్ ప్రకారం బయటపడ్డది. అండ్ ఇక్కడ మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్, 6GB ర్యామ్ అండ్ ఇక్కడ 6.7 ఇంచెస్ డిస్ప్లేతో పాటు వస్తుంది, 5000 mAh బ్యాటరీ, 15 వాట్స్ ఛార్జర్ అండ్ ఆల్సో Android 14 సామ్సంగ్ వాళ్ళ One UIతో పాటు వస్తుందని ఒక అప్డేట్ అయితే చేసారన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే బోట్ నుంచి అన్నమాట. సో బోట్ వాళ్ళు ఎయిర్ డ్రాప్ ప్రో గేర్ ఓపెన్ ఇయర్ ఫోన్స్ని అయితే తీసుకొచ్చారన్నమాట. సో ఇక్కడ ఓపెన్ ఇయర్ అంటే ఇంకేం లేదు, మామూలుగా TWS గింత ఉంటాయి ఇట్లా పెట్టుకోవచ్చు కదా. ఇదేంటంటే ఇట్లా అని చెప్పి ఇట్లా రౌండ్కి వచ్చేస్తాయి అన్నమాట. మన ఇయర్ నుంచి ఇట్లా రౌండ్ కర్వ్ షేప్లో వచ్చేస్తాయి. దానికి సపరేట్గా కేసెస్ కూడా ఉన్నాయి. కొంచెం యూనిక్గా అనిపించింది నాకైతే. ఇవి బ్యాటరీ కూడా కొంచెం ఎక్కువసేపు ఉందంటారు. కొంచెం ఏంటంటే ఇవి కొత్త స్టైల్కి, కొత్త లుక్ డిఫరెంట్గా ఉంది. ప్రైస్ చూసుకుంటే మాత్రం 2000 అనేసి అయితే అంటారు. ఒకవేళ కుదిరితే ఏమంటారు నాకు ఆఫ్లైన్లో దొరుకుతాయి, ఇట్లా ఆన్లైన్లో ఎవరైనా రివ్యూని పంపిస్తే రివ్యూ చేస్తాను. లేదంటే ఇట్లా సపరేట్గా ఇండివిజువల్ ఫ్రెండ్స్ వాళ్ళతో పాటు తీసుకొని రివ్యూ అయితే చేస్తాను. నెక్స్ట్ చూసుకుంటే పోకో నుంచి అవ్వడం. సో పోకో వాళ్ళ M6+ 5G స్మార్ట్ ఫోన్ అండ్ పోకో బర్డ్స్ X1 ఏవైతే రెండు ఉన్నాయో కదా, ఇవి అఫీషియల్గా సేల్లోకి వచ్చేసినవి. ఒకవేళ ఇట్లా మీరు పర్చేస్ చేసుకోవాలన్నవి పర్చేస్ అయితే చేసుకోవచ్చు అనమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మీడియాటెక్ నుంచి అన్నమాట. సో మీడియాటెక్ డైమెన్సిటీ 9400 చిప్సెట్ ఏదైతే ఉందో కదా, దాంట్లో NPU సంబంధించిన పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే AI టాస్క్లతో పాటు ఏవైతే ఉంటాయో, వేరే ట్రాన్స్లేషన్స్ కానీ లేకపోతే ఇమేజ్ సర్చెస్ ఏవైతే ఉంటాయో అవి ఇంక్రీజ్ అవుతుంది అనేసి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. నెక్స్ట్ చూసుకుంటే మాత్రమే IQ నుంచి అన్నమాట. సో IQ సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ అయిపోయినాయి. ఎందుకంటే IQ Z9s సిరీస్ స్మార్ట్ ఫోన్ సంబంధించిన బయటపడే. ఇక్కడ మెయిన్ చూసుకుంటే IQ Z9s 5G, IQ Z9s Pro స్మార్ట్ ఫోన్స్ ఏవైతే August 21st అయితే లాంచ్ అవుతుందో మనకు అందరూ తెలిసిందే. కొన్ని లీక్స్ ప్రకారం చూసుకుంటే ప్రైస్ ఏదైతే ఉందో 25,000కు ఉండే ఛాన్సెస్ ఉన్నాయని అంటారు. బేస్ వేరియంట్, హైయర్ వేరియంట్ 29,000కు ఉన్నాయని అయితే మెన్షన్ చేస్తారు. ఇక్కడ Z9s 5Gకి వచ్చేసరికి 50 MP సోనీ వాళ్ళది IMX885 సెన్సర్తో పాటు వస్తుంది విత్ OS అనమాట. ఇక్కడ ప్రో వేరియంట్లో ఇంకా మంచి కెమెరాతో పాటు వస్తుంది, 4K రికార్డింగ్ చేసుకోవచ్చు అనేసి అయితే కొన్ని స్పెసిఫికేషన్స్ అంటారు. కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో పాటు వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ బ్యాటరీ, 5500 mAh ఓకే 4500 నిట్స్ డిస్ప్లే, 5500 mAh బ్యాటరీతో పాటు వస్తుంది అనేసి అయితే అంటారు. సో మనకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చినాక ఇంకో అప్డేట్ అయితే చేస్తాను. అండ్ నెక్స్ట్ హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం ఇక్కడ మీరైతే షాక్ అయిపోవచ్చు. ఏంటంటే కూలర్ మాస్టర్ నుంచి అప్పుడు. సో కూలర్ మాస్టర్ మీకు అందరికి తెలిసింది, అవి మంచి పవర్ సప్లైస్ని అయితే తీసుకొస్తుంది. వీళ్ళది కూలర్ మాస్టర్లో ఫ్యాన్లెస్ పవర్ సప్లైని అయితే తీసుకొచ్చారు అన్నమాట. సో ఇక్కడ ఫ్యాన్లెస్ పవర్ సప్లైలో మన వాళ్ళు ఏం చేసారంటే అవి ఇక్కడ NVIDIA వాళ్ళది RTX GeForce 5090 గ్రాఫిక్ కార్డ్ అన్నమాట. సో దీనికి కూడా సపోర్ట్ ఉందనేసి అయితే ఒక లిస్టింగ్ అయితే పెట్టిరు. అందరు షాక్ అయిపోయారు, ఇంద్రాయణ ఇట్లా షాక్ అయిపోయినాం అనుకున్నాం. ఇక్కడ ఫ్యాన్లెస్ సిరీస్ అయితే కొంచెం యూనిక్ అనిపిస్తుంది. ఫ్యాన్స్ ఉండే ఏమో డైరెక్ట్ ప్యాసివ్ కూలింగ్తో అవుతుంది. ఇది కొంచెం యూనిక్ అనిపించింది నాకైతే. కానీ ఇక్కడ లీక్స్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ కొంతమంది అవునట్టు లేదా అంటే 5090 సిరీస్ అప్కమింగ్ సిరీస్ అన్నమాట. అప్పుడే లీక్స్ అయితే అయిపోయినాయి అనమాట. సో దానికి కూడా సపోర్ట్ చేస్తుంది అనేసి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది. దాని తర్వాత గేమ్ న్యూస్ చూసుకుంటే మాత్రమే ఎపిక్ స్టోర్ మీకు అందరికి తెలిసిందే, వారంలో 1-2 ఫ్రీ గేమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు కదా. సో ఇక్కడ లంబర్ జాక్ అనే ఒక గేమ్ అయితే ఉంది బై. కొంచెం 2.5D 2D లాంటి యానిమేషన్ లాగా ఉంటుంది అన్నమాట. గేమ్ ఫ్రీగా ఆడచ్చు అనమాట. ఈ వీక్ మొత్తం కూడా ఎల్లుండి దాకా టైం ఉంది బై. అకౌంట్లో యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. అకౌంట్లో యాడ్ చేసుకుంటే పర్మనెంట్ మీ అకౌంట్లో ఉండిపోతుంది. స్టోరేజ్ ఏం లేదు, స్పెసిఫికేషన్స్ ఏం లేదు. ఈవెన్ డ్యూయల్ కోర్ సిస్టమ్ ఉన్నా సరే కూడా ఇది రన్ అయిపోతుంది. బేసిక్ ల్యాప్టాప్లో 20,000, 25,000, 30,000 ల్యాప్టాప్లో కూడా రన్ అయిపోతుంది. ఏంటంటే బై లంబేర్ జాక్ ఏదైతే ఉందో బై కొంచెం బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ట్రై చేయండి.
అండ్ ఏవి ఇవ్వాలనే టెక్నిక్స్ అండ్ గేమ్స్ అప్డేట్స్ అవ్వడం మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చి మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం.